ఈసారి బడ్జెట్ సమావేశాల తర్వాత రైల్వే స్టాక్స్తో ఇన్వెస్టర్ల పంట పండుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని రైల్వే స్టాక్స్ భారీ రిటర్న్స్ అందించనున్నాయి. ఈ మధ్యంతరం బడ్జెట్లో రైల్వేలకు భారీ కేటాయింపులు ఉంటాయని, ఈ కారణంగా రైల్వేతో ముడిపడి ఉన్న షేర్లకు రెక్కలొస్తాయని అంటున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఇన్వెస్టర్లు కోటి ఆశలతో ఉన్నారు. బడ్జెట్లో ప్రభుత్వం రవాణా శాఖపై ప్రధానంగా దృష్టి పెడుతుందని తెలుస్తోంది. సెమీ హై స్పీడ్తో రైళ్లను నడపడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రైల్వేలకు 3.20 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించొచ్చని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా స్లీపర్ వందే భారత్ రైల్ కోచ్ల తయారీ, రైల్వేలో యాంటీ కొలిషన్ టెక్నాలజీ ఆర్మర్ ఏర్పాటు, అమృత్ భారత్ రైల్ కోచ్ల ఇంజన్ నిర్మాణం, కొత్త లైన్ నిర్మాణాలు, గేజ్ మార్పిడి తదితర అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ కేటాయింపులుంటాయట. ఇది రైల్వే స్టాక్స్ కి బాగా ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ఐఆర్సీటీసీ, ఆర్వీఎన్ఎల్, టిటాగర్ వ్యాగన్స్, రైల్ వికాస్ నిగమ్, కంటైనర్ కార్పొరేషన్, రీట్స్, టెక్స్ మ్యాకో, ఐఆర్ఎఫ్సి, ఐఆర్కన్ ఇంటర్నేషనల్, రైల్టెల్, భారత్ ఎర్త్ మూవర్స్, బీఎంఎల్ సహా మరిన్ని కంపెనీలు రైల్వే రంగంలో వ్యాపారాలను విస్తరించనున్నాయి. ప్రభుత్వం రైల్వేలో సమూల మార్పులు తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ కంపెనీలకు రానున్న కొన్నేళ్లలో భారీ లాభాలు రావచ్చని ఊహిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రానున్న బడ్జెట్లో భారీ కేటాయింపులుంటాయని, అందువల్ల రాబోయే ఏడాదిలో ఈ రైల్వే షేర్ల ఇన్వెస్టర్ల ఇంటికి డబ్బును సునామీలా తీసుకొస్తుందని అంచనా.